హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. చాలా అంటే చాలా మంది ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్ చెప్పమన్నారు. అందుకని ఏంటంటే సో ప్రతి చాప్టర్కి ఎగ్జాంపుల్ చేస్తున్నాను. కానీ మీరు ఎగ్జాంపుల్స్ చేయమన్నారు కానీ ఎగ్జాంపుల్స్ చూడట్లేదు. సో ఎగ్జాంపుల్స్ కూడా మనకి పబ్లిక్ ఎగ్జామ్లో గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఉంటే మనకి ఎక్సెల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక ఎగ్జాంపుల్స్లో కూడా మంచి మోడల్స్ ఉంటాయి. సో కనుక అవి కూడా చూడండి. సో వీడియోని మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి. ఎగ్జాంపుల్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నుండి ఎగ్జాంపుల్స్. Two ordered pairs are equal, then the corresponding first element are equal and corresponding second element are equal. So దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ x+1 is equal to 3 అవుతుంది. అంటే ఈ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది. x is equal ఏమవుతుంది, 3 - 1 అవుతుంది. x is equal to 2 అవుతుంది ఇక్కడ. సో y - 2 is equal to 1 అవుతుంది. y is equal to 1 + 2 అవుతుంది. -2 అటు వెళ్తే ప్లస్ అవుతుంది. y is equal to 3 అవుతుంది. Second one, if P is equal to ABC, Q is equal to R, from the sets find P cross Q and Q cross P are these equal. So P cross Q करदाम. P అంటే ఏంటి రాసేయండి, A B C. Q అంటే ఏంటి రాసేయండి, R. సో కట్టేయండి, A, R, B, R, C, R. ఇది P cross Q. Q cross P కట్టండి. Q అంటే ఏంటి, R, సెట్ ఆఫ్ R. P ఏంటి, A B C. సో Q cross P ఈజ్ ఈక్వల్ టు రాసిండి ఆర్తో R, A, R, B, R, C. చూడండి ఈ రెండు ఈక్వల్. P cross Q, Q cross R రెండు ఈక్వల్ కాదు. సో దేర్ ఫోర్ P cross Q is not equal to Q cross P. A ఇచ్చాడు, B ఇచ్చాడు, C ఇచ్చాడు, ఈ వాల్యూస్ అడుగుతుందండి. సో కానీ మనం 1 by 1 అన్నీ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ముందు ఏం చేయాలి, A cross B కడదాం. ఎందుకంటే ఇక్కడ A cross B ఉంది, ఇక్కడ A cross C ఉంది. సో A cross B కడదాం. A cross B కట్టిన తర్వాత అప్పుడు యూనియన్ ఇంటర్సెక్షన్ అవి చేసుకుందాం. ముందు A cross B కడదాం. సో A cross B, A ఎంత 1 2 3 క్రాస్, B ఎంత 3, 4. అంటే 3 2 6 ఎలిమెంట్స్ వస్తాయి. సో రాసేద్దాం. ఫస్ట్ 1తో 1, 3, 1, 4, నెక్స్ట్ 2, 3, 2, 4, నెక్స్ట్ 3, 3, నెక్స్ట్ 3, 4. సో A cross B వస్తుంది. నెక్స్ట్ ఏం కట్టాలి, A cross C కట్టాలి. A cross C, A అంటే ఎంత 1, 2, 3 క్రాస్, C ఎంత 4, 5, 6 అంటే 9 ఎలిమెంట్స్ వస్తాయి. 4, 5, 6. సో 9 ఎలిమెంట్స్ రాద్దాం. సో 1, 4, 1, 5, 1, 6. నెక్స్ట్ 2తో 2, 4, 2, 5, 2, 6. నెక్స్ట్ 3తో 3, 4, 3, 5, 3, 6. ఇది A cross C. ఇప్పుడు ఏం కట్టాలి మనం, B ఇంటర్సెక్షన్ C కట్టి అప్పుడు దానికి A cross C చేద్దాం. B ఇంటర్సెక్షన్ C, B అంటే ఏంటి 3, 4 ఇంటర్సెక్షన్, C అంటే ఏంటి 4, 5, 6. సో వీటిలో కామన్గా ఉన్నది ఏంటి, 4 ఒకటే కామన్గా ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ సమ్ ఈజీగా చేయొచ్చు. B యూనియన్ C కూడా చేద్దాం, అప్పుడు లైన్గా అన్ని చేసుకుని వెళ్ళిపోతాం. సో B యూనియన్ C, B అంటే ఏంటి 3, 4 యూనియన్, C అంటే ఏంటి 4, 5, 6.
సో 3, 4, 5, 6. సో అంటే ఏంటి, మనం ముక్కలో చేసి ఇప్పుడు ఒక్కొక్క సమ్ నీట్గా యాసిస్గా చేసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ సమ్ A క్రాస్ B ఇంటర్సెక్షన్ C. ఏ అంటే ఏంటి 1, 2, 3 క్రాస్ B ఇంటర్సెక్షన్ C ఎంత వచ్చింది 4 వచ్చింది. సో రాసేయండి ఏమవుద్ది 1, 4, 2, 4, 3, 4. ఇది మనకి A క్రాస్ B ఇంటర్సెక్షన్ C ఆన్సర్. ఇప్పుడు రెండోది ఏంటి మనకి ఇక్కడ సెకండ్ ప్రాబ్లం A క్రాస్ B ఇంటర్సెక్షన్ A క్రాస్ C. సో ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయాలి. A క్రాస్ B అంటే ఇవన్నీ రాసేయండి, A క్రాస్ C అంటే ఇవన్నీ రాయండి, వాటిలో ఇంటర్సెక్షన్ రాయండి. A క్రాస్ B అంటే ఏంటి 1, 3, 1, 4, 2, 3, 2, 4, 3, 3, 3, 4. ఇది A క్రాస్ B ఇంటర్సెక్షన్ A క్రాస్ C. ఈ 9 ఎలిమెంట్స్ రాసేయండి 1, 4, 1, 5, 1, 6, 2, 4, 2, 5, 2, 6, next 3, 4, 3, 5, 3, 6. ఇప్పుడు మనం ఇంటర్సెక్షన్ రాయాలి. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ ఏముంటాయి చూడండి బాగా. 1, 4 ఉంది, 2, 4 ఉంది, 3, 4 ఉంది, ఇంకేం లేవు. సో 1, 4 ఉంది, 1, 3 లేదు, 2, 3 లేదు, 3, 3 లేదు. సో అంటే ఏంటి మనకి ఓన్లీ 1, 4 ఒకటి ఉంది, 2, 4 ఒకటి ఉంది, 3, 4 ఒకటి ఉంది. ఇది ఆన్సర్, సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ఆన్సర్ చేద్దాం. ఫోర్త్ ఆన్సర్ తర్వాత థర్డ్ ఆన్సర్, అలాంటి థర్డ్ ఆన్సర్ చేద్దాం, లైన్గా చేద్దాం. థర్డ్ ఆన్సర్ A క్రాస్ B యూనియన్ C. ఏ అంటే అంత 1, 2, 3 క్రాస్ B యూనియన్ C. B యూనియన్ C ఆల్రెడీ చేసాం, ఏమొచ్చింది 3, 4, 5, 6. 3, 4, 5, 6. ఇప్పుడు దీన్ని క్రాస్ చేస్తే ఇక్కడ 3 ఉన్నాయి, అక్కడ 4 ఉన్నాయి, 3, 4, 12. సో 12 వస్తాయి అన్నమాట. సో సెట్ ఆఫ్ 1, 3, 1, 4, 1, 5, 1, 6. నెక్స్ట్ 2, 3, 2, 4, 2, 5, 2, 6. నెక్స్ట్ 3తో. సో 3, 3, 3, 4, 3, 5, 3, 6. ఇది A క్రాస్ B యూనియన్ C. లాస్ట్ ప్రాబ్లం ఉంది, ఏంటది ఫోర్త్ వన్. A క్రాస్ B యూనియన్ A క్రాస్ C. సో A క్రాస్ B అంటే ఇవన్నీ రాశాను. సెట్ ఆఫ్ 1, 3, 1, 4, 2, 3, 2, 4, 3, 3, 3, 4. యూనియన్. సో A క్రాస్ C ఇవి రాసేయండి 1, 4, 1, 5, 1, 6. నెక్స్ట్ 2, 4, 2, 5, 2, 6. నెక్స్ట్ 3తో 3, 4, 3, 5, 3, 6. యూనియన్ అడుగుతుంది. యూనియన్ అంటే అన్ని కలిపిసి రాయాలి. సో అన్ని కలిపిసి రాయండి, రిపిటేషన్ లేకుండా రాయండి. సో 1, ముందు 1తో స్టార్ట్ చేద్దాం. 1, 3, 1, 4, 1, 5 ఉంది కదా, అది కూడా రాసింది 1, 5, 1, 6. నెక్స్ట్ ఇప్పుడు 2తో రాయండి. 2, 3, 2, 4,
2,5 ఉంది కదా, సో 2,5 2,6. నెక్స్ట్ 3తో రాశాను 3,3 3,4 3,5 3,6 అంతే, ఇంకేమీ లేవు. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ P is equal to 1, 2 ఫార్మ్ ద సెట్ PPP. సో P క్రాస్ P క్రాస్ P. ముందు P క్రాస్ P కడదాం. P అంటే ఎంత? 1, 2 క్రాస్ P అంటే ఎంత? 1, 2. సో చేస్తే 1తో మొత్తం ఆర్డర్ ప్లేస్ రాయండి. 1, 1 1, 2. నెక్స్ట్ 2తో రాయండి 2, 1 2, 2. అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం P క్రాస్ P. సో ఈ రెండు ఒకటి, ఇది ఒకటి. అంటే P అంటే ఏం రాద్దాం? 1, 2 రాద్దాము. P క్రాస్ P అంటే ఇది రాసేద్దాం. 1, 1 1, 2 2, 1 2, 2. సింపుల్ అండి. సో ఈ ఆర్డర్ పేర్స్కి ఈ 1 అనేది లాస్ట్లో రాశాను, అయిపోయింది. లేదంటే ఈ ఆర్డర్ పేర్స్కి సో ఇది ఫస్ట్ కనుక ఇది 2, 3 అలాగే రాసుకున్నా పర్లేదు, ఎలా రాసుకున్నా పర్లేదు. సో నేనేం చేస్తానంటే ఈ ఆర్డర్ పేర్కి దీనికి యాడ్ చేస్తాను. ముందు దీనికి 1 యాడ్ చేస్తాను. 1, 1, 1. నెక్స్ట్ 1, 2, 1. నెక్స్ట్ దీనికి 2, 1, 1. నెక్స్ట్ దానికి 2, 2, 1. 1తో అయిపోయింది కదా. ఇప్పుడు 2తో రాయండి. 2తో రాస్తే ఏమవుతుంది మనకి? 1, 1, 2. 1, 2, 2. 2, 1, 2. 2, 2, 2. సో ఏదైనా సరే మనకి 2, 2, 2. సో 2, 2 4, 4, 2 8 వస్తుంది. ఇప్పుడు ఇలా చేస్తే వస్తుందో చూద్దాం. మనకేంటి 1, 2, 1 రావాలి. 1, 2, 1 వచ్చింది. నెక్స్ట్ 1, 2, 2 రావాలి. సో 1, 2, 1. సో దీంతో తీసుకుంటే 1, 1, 1 రావాలి. 1, 1, 2. 1, 1, 2 వస్తుంది. నెక్స్ట్ 1, 2, 1. 1, 2, 1 వస్తుంది. నెక్స్ట్ 1, 2, 2. 1, 2, 2 వస్తుంది. అంటే మీరు ఎలా చేసినా అలా చేసినా ఆన్సర్ వస్తుంది. సో ఇది దీని ఆన్సర్, అంతే, ఇంకేం లేదు. సో నెక్స్ట్, ఇఫ్ R is the set of all real numbers, what do R cross R represents? Triple R. సో ఏంటిది? Triple R. సో మనకు తెలుసు కదా Triple R. సో R cross R అంటే ఏంటి చూద్దాం. R cross R is equal to set of ordered pair x, y such that x, y belongs to R. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఈ ఆర్డర్ పేర్స్ అనేవి ఇన్ 2 డైమెన్షన్లో మనకు రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ ఆర్డర్ పేర్స్ అనేవి ఇన్ 2 డైమెన్షనల్ ఫిగర్స్లో రిప్రజెంట్ చేస్తున్నమాట. దీస్ ఆర్ రిప్రజెంటెడ్ in 2 dimensional. Next, R cross R, Triple R. సో మీలో ఎంతమందికి Triple R అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. సో x, y, z. సో since such that x, y, z belongs to R. సో ఇదేంటి? ఎక్స్, వై, జెడ్ అంటే 3 డైమెన్షన్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అన్నమాట. దీస్ ఆర్ రిప్రజెంటెడ్ in 3 dimensional. Next, A cross B is equal to P, Q, P, R, M, Q, M, R. అయితే మనకి ఏ ఎంత బి ఎంత అవుతుంది. సో ఏ అనేది అంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద ఆర్డర్ ప్లేస్. ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి? పిఎం అంతే. పి, ఎం ఒకటి ఉంది, ఇంకేం లేదు. నెక్స్ట్ బి అనేది ఏంటి? సెకండ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఆర్డర్ ప్లేస్. సెకండ్ ఎలిమెంట్స్ ఏంటి? క్యూఆర్ అంతే, క్యూ, ఆర్. సెవెంత్ వన్, దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6 ఇచ్చాడు.
డిఫైన్ ఏ రిలేషన్ ఇచ్చాడు 8 to 8 ఎలాగా x, y అనేది x కన్నా ఎక్కువ అంట, ఒకటి ఎక్కువ అంట. సో డిస్ప్లేస్ ది రిలేషన్ యూజింగ్ యారో డయాగ్రామ్. సో యారో డయాగ్రామ్ రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ రాసుకుందాం. ఏంటంటే ఉన్నాయి 1 2 3 4 5 6 ఇది ఏ. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏ. ఇక్కడ ఏంటి 1 వేస్తే ఎంత వస్తుంది 1 + 1 2 అవుతుంది. 2 వేస్తే 3 వస్తుంది. 3 వేస్తే 4 వస్తుంది. 4 వేస్తే 5 వస్తుంది. 5 వేస్తే 6 వస్తుంది. నెక్స్ట్ 6 వేస్తే 7 వస్తుంది, కానీ మన ఇక్కడ 7 లేదు. సో మనకి ఏ అనే సెట్ తీసుకుని కానీ 7 లేదు కనుక ఇంకా అంతవరకు రాసింది. 1 వేస్తే ఎంత వస్తుంది 2 వస్తుంది. 2 వేస్తే 3, 3 వేస్తే 4, 4 వేస్తే 5, 5 వేస్తే 6 ఇంతే. అంటే ఇక్కడ 6 మిగిలిపోతుంది, అక్కడ 7 లేదు. సో ఇప్పుడు మనకి డొమైన్ అంటే ఏంటి, ఏ ఎలిమెంట్స్ అయితే మ్యాపింగ్ అయ్యో అంటే ఏ వాల్యూస్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది వాటిని డొమైన్ అంటారు. సో కనుక డొమైన్ సేమ్ అవుతుంది 1 2 3 4 5 అంతే. నెక్స్ట్ కోడొమైన్ ఏమవుతుంది ఇక్కడ మనకి. సో ఇందులో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ రాసిలే. ఇందులో ఎలిమెంట్స్ ఏంటి మనకి, ఇందులో 1 కూడా తీసుకుంటాం. సో కనుక 1 2 3 4 5 6 అంటే అవి మ్యాపింగ్ అయినా అవపోయినా సో సెట్ బిలో ఏవైతే మొత్తం ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా కోడొమైన్ కింద వస్తాయి. 1 కూడా ఉంటుంది ఇందులో. నెక్స్ట్ రేంజ్ ఏవైతే మ్యాపింగ్ చేయబడ్డాయి అవే. సో ఏవైతే మ్యాపింగ్ చేయబడ్డాయి సో 2 3 4 5 6. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ మనకి ఒక యారో డయాగ్రామ్ ఇచ్చాడండి. ఈ యారో డయాగ్రామ్లో P and Q అనేవి 2 సెట్స్ ఇచ్చాడు. R అనేది రెండింటికి రిలేషన్ అన్నాడు. అయితే ఏమన్నాడు, రైట్ దిస్ రిలేషన్ ఇన్ సెట్ బిల్డర్ ఫార్మ్ అండ్ రోస్టర్ ఫార్మ్ అండ్ డొమైన్ అండ్ రేంజ్. ఓకే, సో సెట్ బిల్డర్ ఫార్మ్ రాద్దండి. R ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ఇది వై. సో ఎక్స్ ఎలా వస్తుంది మనకి, ఈ వై ఎలా వస్తుంది, ఎక్స్ని మనకి ఏంటంటే 9 ఉంది. సో 9 అంటే ఏంటి మనకి 9 యొక్క స్క్వేర్ రూట్స్ వస్తున్నాయి. అంటే ఏంటి మనకి ఇక్కడ x² ఈజ్ ఈక్వల్ టు వై అండి. x² ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఏంటంటే మనకి ఇక్కడ వై వాల్యూ వేస్తే ఎక్స్ వస్తుంది అన్నమాట. అంటే ఏం రాద్దాం ఇక్కడ, ఆర్డర్ పేడ్ x, y సచ్ దట్ y ఈజ్ ఏ అంటే x ఈజ్ ఏ స్క్వేర్ ఆఫ్ y. x is a square of y. x is a square of y. ఇక్కడ x ఎందులో తీసుకోవాలి, p ఎందులో తీసుకోవాలి. సో x belongs to p and y belongs to q. ఇది మాట ఈ విధంగా రాయాలి. ఇది సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్ రాద్దాం. సో చూడండి 9 తీసుకుంటే 9 అనేది 3కి అవుతుంది, 3 స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా 9 అనేది -3 కూడా అవుతుంది. 4 తీసుకుంటే 4 అనేది 2కి అవుతుంది, అదేవిధంగా -2 కూడా అవుతుంది. 25 తీసుకుంటే 25 అనేది 5కి అవుతుంది, అదేవిధంగా -5 కూడా అవుతుంది. ఇది సెట్ బిల్డర్ ఫామ్. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డొమైన్. సో డొమైన్ రాయండి. సో డొమైన్ ఏంటి మనకి 4 9 25. ఇందులో సెకండ్ ఎలిమెంట్స్ అన్ని కూడా రేంజ్ అవుతాయి. ఏంటి -2 -3 2 3 -5 25 -5 + 5 ఇవి రేంజ్. ఇంకా కోడొమైన్ అడగలేదు, రాద్దాం. కోడొమైన్ ఏమవుతుంది, సో ఏదైతే క్యూ ఉందో ఆ క్యూ సెట్ అంతా కోడొమైన్ అవుతుంది. సో అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా కోడొమైన్ అవుతుంది. రేంజ్ అనేది కోడొమైన్కి సబ్సెట్ అవుతుంది. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ది రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి. సో n ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏలో ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. n ఆఫ్ బి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బిలో ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. మీ అందరికీ చెప్పిన ఫార్ములా. సో ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి, ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి is equal to 2 power mn. So 2 power m anta 2, n anta 2. So 2 power 4 అంటే 16 ఉంటాయి అన్నమాట. 2 2 4 4 2 8 2 16. 10th one, let n be the set of natural numbers. n అనేది సెట్ ఆఫ్ natural numbers. The relation r is defined on n. అంటే on n అంటే n to n అన్నమాట. Such that x, y such that y is equal to 2x where x belongs to
x, y belongs to n. ఒకసారి రాద్దాం. r is equal to x 1 తీసుకుంటే y 2 అవుతుంది, అంటే 1, 2. 2 తీసుకుంటే 4 అవుతుంది, 3 తీసుకుంటే 6 అవుతుంది, 4 తీసుకుంటే 8 అవుతుంది, అండ్ సో ఆన్. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ కనుక అన్లిమిటెడ్ ఉంటాయి. ఇప్పుడు రాద్దాం. ఇప్పుడు ఏమన్నాడు, వాట్ ఈస్ ద డొమైన్? సో డొమైన్ ఏమవుతుంది చూడండి బాగా. డొమైన్ D ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, అండ్ సో ఆన్. అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్. డొమైన్ ఏమవుద్ది, ఆల్ న్యాచురల్ నెంబర్స్. దీన్ని ఏం రాయొచ్చు, x such that x belongs to n, ఆల్ న్యాచురల్ నెంబర్స్. సో x అనేది మనకి అన్ని న్యాచురల్ నెంబర్స్ అవుతుంది. నెక్స్ట్ కోడొమైన్. కోడొమైన్ అంటే ఏంటి, మనం న్యాచురల్ నెంబర్స్ మీద డిఫైన్ చేసాం కనుక, సో కోడొమైన్ ఏమవుద్ది, న్యాచురల్ నెంబర్ అవుద్ది, n అవుద్ది. లేదు సార్ నేను అలా రాస్తానంటే అది కూడా ఇలా రాసుకోవచ్చు. సో సెట్ ఆఫ్, ఆల్రెడీ ఇది x ఇది y కనుక మీరు z అనుకోండి, z such that z belongs to n. ఎందుకంటే y అనేది మనకి రేంజ్ అవుతుంది, ఇది x ఇది y. సో నెక్స్ట్ రేంజ్. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది, 2, 4, 6, 8 అండ్ సో ఆన్ వస్తుంది. అంటే ఈవెన్ నెంబర్స్ వస్తుంది. ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్స్. దాన్ని ఎలా రాసుకోవచ్చు, సెట్ ఆఫ్ y such that y is equal to 2x, y is equal to 2x. సో వేర్ x belongs to n, x belongs to n. x అనేది న్యాచురల్ నెంబర్ తీసుకుంటే మనకి అన్ని న్యాచురల్ నెంబర్స్ వస్తున్నాయి. రేంజ్ అయిపోయింది. ఇంకేమడిగాడు, కోడొమైన్ డొమైన్ రేంజ్ రాస్తాం. ఈజ్ దిస్ రిలేషన్ ఫంక్షన్? చూడండి 1కి 2 వచ్చింది, 2కి 4 వచ్చింది, 3కి 6 వచ్చింది, 4కి 8 వచ్చింది. అంటే ప్రతి ఎలిమెంట్కి యూనిక్ ఇమేజ్ ఉంది. ఏ 2 ఆర్డర్ బేస్ తీసుకున్న ఫస్ట్ ఎలిమెంట్ సేమ్ లేదు. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. దేర్ ఫోర్ r is a function. R is a function because no two ordered pairs have same element. No two ordered pairs, no two ordered pairs have same first element. Have same first element. ఎలాగైనా రాయొచ్చు. లేదంటే ఫర్ ఎవ్రీ x belongs to a, for every a belongs to a, there is a unique b belongs to b, so such that f is a function రాయొచ్చు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఎగ్జామిన్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్స్ గివెన్ బిలో. సో ప్రతిదాన్ని ఎగ్జామ్ చేయండి. స్టేట్ ఇన్ విచ్ ఈచ్ కేస్, ప్రతి కేసులో కూడా గివింగ్ ద రీజన్స్ వెదర్ ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆర్ నాట్. ఇది ఫంక్షన్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సో ఫంక్షన్ అవుతుందంటే ఎలా చెప్పాలి మనం, ఏవైనా టూ ఆర్డర్ పేర్స్ తీసుకుంటే అందులో ఫస్ట్ ఎలిమెంట్ ఒకే ఎలిమెంట్ ఉండకూడదు, అంతే, ఇంకేం లేదు. నో టూ ఆర్డర్ పేర్స్ ఆర్ హావింగ్ సేమ్ ఫస్ట్ ఎలిమెంట్. చూడండి 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. సో 3 డిఫరెంట్గా ఉన్నాయి కనుక ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. దేర్ ఫోర్ it is a function. Reason ఎందుకు ఇది ఎందుకు ఫంక్షన్, బికాస్ no two ordered pairs are having same first element. అయిపోయింది, అంతే, ఇదే రీజన్. సో మీరు కావాలని చిన్న డయాగ్రామ్ కూడా వేయచ్చు. 2, 3, 4, 1, 2. చూడండి 2కి 1 వచ్చింది, 3కి 1 వచ్చింది, 4కి 2 వచ్చింది. అంతేగాని 2కి 2 ఇమేజ్ లేవు, 3కి 2 ఇమేజ్ లేవు, 4కి 2 ఇమేజ్ లేవు. అంటే ప్రతి ఎలిమెంట్ కూడా ఒకసారి మ్యాపింగ్ అయింది. ప్రతి ఎలిమెంట్ ఒకసారి మ్యాపింగ్ అయితే చాలు. సో ప్రతి ఎలిమెంట్ ఒకసారి కాకుండా అందులో కనీసం ఒక ఎలిమెంట్ అయినా సరే 2 సార్లు మ్యాపింగ్ అయితే అది ఫంక్షన్ కాదు. సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ ఎఫ్ ఫంక్షన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో 2కి 2 వచ్చింది, 2కి 4 వచ్చింది, 3కి 3 వచ్చింది, 4కి 4 వచ్చింది. కానీ 2 అనే ఎలిమెంట్కి 2 ఇమేజెస్ వచ్చాయి. ఎప్పుడైనా 2 ఇమేజెస్ వస్తే అది ఫంక్షన్ కాదు. అంటే 2 అనే ఎలిమెంట్కి 2 సార్లు మ్యాపింగ్ చేయను, అలా చేయకూడదు. సో దేర్ ఫోర్ it is not a function.
It is not a function. Because ordered by 2, 2 and 2, 4 are having same first element. అలాగే రాయొచ్చు. లేదంటే or the element 2 as two images. అలా ఒక ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఉండకూడదు. అలా ఉంటే అది ఫంక్షన్ కాదు. నెక్స్ట్ 1కి 2 వచ్చింది, 2కి 3 వచ్చింది, 3కి 4 వచ్చింది, 4కి 5 వచ్చింది, 5కి 6 వచ్చింది, 6కి 7 వచ్చింది. సో బాగా అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 అంటే ఏ 2 ఆర్డర్ బేస్కి సేమ్ ఫస్ట్ ఎలిమెంట్ లేదు. సో ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. సో therefore it is a function. ఈ రీజన్ రాసాంగా. ఇప్పుడు ఇంకో రీజన్ రాద్దాం. ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు ఏ దెర్ ఎగ్జిస్ట్ ఎ యూనిక్ ఇమేజ్ ఇన్ బి. బికాస్ for every element in the first set as its unique image in the set B, in the second set. In the sum for every element in the first set as its unique image in the second set. So ప్రతి ఫస్ట్ సెట్ లోనే ఎలిమెంట్ కి సెకండ్ సెట్ లోనే యూనిక్ ఇమేజ్ ఉంది కనుక ఇది ఫంక్షన్ అవుతుంది. సో 12th ఫర్ n బిలాంగ్స్ టు n అంటే న్యాచురల్ నెంబర్స్ నుండి న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటున్నాము. సో ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? f of x is equal to 2x plus 1. దెన్ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. సో వాడు ఏమి ఇచ్చాడు? దాన్ని y అనుకున్నాం. లెట్ y is equal to f of x. సో y is equal to f of x అంటే ఎంత? 2x plus 1. సో డైరెక్ట్గా f of 1 కనుక మనం f of అయినా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం. సో f of x is equal to 2x plus 1. సో x వాల్యూ 1 అయ్యండి. అప్పుడు మనకేమవుతుంది? f of 1 is equal to 2 into 1 plus 1. సో f of 1 is equal to 2 plus 1. f of 1 is equal to 3. నెక్స్ట్ 2 వేయండి. f of 2 is equal to 2 into 2 plus 1. So 2 2s are 4 plus 1, that is equal to 5. So 3 వేయండి. f of 3 is equal to 2 into 3 plus 1. 2 3s are 6, 6 plus 1, 7. Next 4 వేయండి. 2 into x బదులు 4 వేయండి. So 2 into 4 plus 1. 2 4s are 8, 8 plus 1. That is equal to 9. Next 5 వేయండి. f of 5 is equal to 2 into 5 plus 1. So 2 5s are 10 plus 1. That is equal to 11. 6 వేయండి. f of 6 is equal to 2 into 6 plus 1. So 2 6s are 12 plus 1. That is equal to 13. Next 7 వేయండి. f of 7 is equal to 2 into 7 plus 1. 2 7s are 14 plus 1. That is equal to 15. అంటే అన్ని ఆడ్ నెంబర్స్ వచ్చాయి. చూడండి బాగా మీరు అబ్జర్వ్ చేయండి. 3 వచ్చింది. ఇంకా అలా లైన్ చేసుకోండి. 5 7 9 11 13 15 ఇదిగోండి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. f from r to r ఒక ఫంక్షన్ r నుండి r కి డిఫైన్ చేశారండి. ఇలాగా f of x is equal to x square, y is equal to f of x equal to x square. x belongs to r, x అనేది రియల్ నెంబర్. కంప్లీట్ ద టేబుల్ అండ్ రైట్ డొమైన్, రేంజ్ అండ్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ f. ఓకే, సో ఇప్పుడు చూడండి y is equal to x square, ఇది y వాల్యూ అన్నమాట. సో -4 వేస్తే -4 స్క్వేర్ ఎంత? 16 అవుతుంది. -3 స్క్వేర్ ఎంత? 9 అవుతుంది. -2 స్క్వేర్ ఎంత? 4 అవుతుంది. -1 స్క్వేర్ ఎంత? 1 అవుతుంది. 0 స్క్వేర్ ఎంత? 0. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16.
ఇవి వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనకి డొమైన్ అడుగుతున్నాడు. సో డొమైన్ ఇక్కడ R2R. సో R2R అంటే ఏంటండి, అన్ని రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు. అన్ని రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు కనుక డొమైన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్. నెక్స్ట్ రేంజ్. మీరు ఎక్స్ వాల్యూ ఏది వేసినా సరే మొత్తం అన్ని వాల్యూస్ వస్తాయి, అంటే అన్ని రియల్ నెంబర్స్ వస్తాయి కనుక రేంజ్ కూడా ఏంటి మనకి రియల్ నెంబర్స్ వస్తాయి. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్. సో ఏమడిగాడు, రైట్ ద టేబుల్ కంప్లీట్ చేస్తాం. డొమైన్ రాయమన్నాడు, డొమైన్ రాస్తాం. రేంజ్ రాయమని రేంజ్ రాస్తాం. గ్రాఫ్ గీయమన్నాడు. సో -4 నుండి 4 వరకు రాసేయండి. 0 1 2 3 4 5 6. సో -1 -2 -3 -4 -5. ఇక్కడ చూడండి 1 4 9 16 ఉంది. సో 1 4 9 16. సో కనుక ఎంతవరకు వస్తే అంతవరకు రాసి ఏం ప్రాబ్లం లేదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 సో 16. ఓకే. -4, 16 ఇక్కడ ఎక్కడో వస్తుంది. -3, 9 ఇక్కడ వస్తుంది. -2, 4 సో కరెక్ట్గా వెళ్ళాలి. ఎక్కడ వస్తుంది. -1, 1 0, 0 1, 1 2, 4 3, 9 4, 16. సో దీన్ని డ్రా చేసేయండి. సో మనకి ఏంటి, ఒక పారాబోలా వస్తుంది. ఏంటిది, మనకి పారాబోలా అంటారు దీన్ని. సో 10th క్లాస్లో మనం చేసాం. సో ఇట్ ఈస్ ఏ పారాబోలా. సో మనకి ఒక పారాబోలాని ఇండికేట్ చేస్తుంది అంతే. సో కావాలంటే స్కేల్ రాయండి, లేదు ఇది 1 మార్క్ 2 మార్క్స్ ఇస్తుంది. సో స్కేల్ రాస్తే మీ ఇష్టం, రాయిపో మీ ఇష్టం. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ f from R to R డిఫైన్డ్ బై f of x = x3. సేమ్ దీనిలాగే ముందు టేబుల్ రాయండి. x values -3 -2 -1 0 1 2 3. y వాల్యూ. సో దీన్ని ఏమనుకుంటాం, x³ అంటే y వాల్యూ. y = x³. y = x³. -3 హోల్ క్యూబ్ అంటే -27. -4 హోల్ క్యూబ్ -2 హోల్ క్యూబ్ అంటే -4 -8. -1 హోల్ క్యూబ్ అంటే -1. 0 క్యూబ్ అంటే 0. 1 క్యూబ్ అంటే 1. 2 క్యూబ్ అంటే 8. 3 క్యూబ్ అంటే 27. ఇక్కడ మనకి డొమైన్ రేంజ్ ఏ అడగలేదు కనుక కోఆర్డినేట్స్ తీసేసుకోండి. -3, -27 -2, -8 -1, -1 0, 0 1, 1 2, 8 3, 27. సో గ్రాఫ్ గీసేయండి. ఇక్కడ x వాల్యూస్ పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి, y వాల్యూస్ కూడా నెగిటివ్ ఉన్నాయి కనుక కరెక్ట్గా మధ్యలో గీయండి గ్రాఫ్. సో 0 1 2 3 4 5 6 7. సో -1 -2 -3 -4 -5 -6. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం. ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే 2 4 6 8 10 12 14 ఇక్కడ కూడా. సో -2 -4 -6 -8 -10 -12 -14 -16 -18. ఓకే, ఇప్పుడు చూడండి -3, 27. సో -3, -27 ఇక్కడ ఎక్కడో వస్తుంది. -2, -8
ఇక్కడ వస్తుంది. -1, -1 అంటే ఇక్కడ వస్తుంది. -1, -1 -1 ఇది ఇక్కడ వస్తుంది. 0, 0 ఇక్కడ వస్తుంది. 1, 1 ఇక్కడ వస్తుంది. 2, 8 ఇక్కడ వస్తుంది. సో 3, 27 ఇక్కడ ఎక్కడో వస్తుంది. సో దీన్ని డ్రా చేసేయండి. సో దిస్ ఈజ్ ఏంటి ఇది? ఇట్ ఈస్ ఏ కర్వ్. ఒక కర్వ్ మాత్రమే. అంటే డిగ్రీ 1 ఉంటే మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది, డిగ్రీ 2 ఉంటే పారాబోల్ వస్తుంది, డిగ్రీ 3 ఉంటే ఒక కర్వ్ వస్తుంది అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 15 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 15 ప్రాబ్లంకి వెళ్దాం. డిఫైన్ f from r - 0 to r. అంటే రియల్ నెంబర్స్లో 0 కాకుండా మిగతా నెంబర్స్ అన్నిటి నుండి రియల్ నెంబర్స్ వరకు. డిఫైన్డ్ బై f of x = 1/x. సో అంటే ఏంటి, మనకి 1/x అని డిఫైన్ చేశారు. x బిలాంగ్స్ టు x అనేది ఏంటి, r - set of 0. x అనేది ఖచ్చితంగా 0 ఉండకూడదు, ఎందుకంటే మనకి ఇక్కడ 1/0 వస్తుంది కనుక 1/0 అన్డిఫైన్ కనుక 0 ఉండదు. కంప్లీట్ ద టేబుల్, రైట్ ద డొమైన్ అండ్ రేంజ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి, f of x = 1/x. f of -2 that is equal to -1/2. సో -1/2 అంటే ఎంత, 0.5 -0.5 అంటే సో 0 పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది, 2 5s 10. నెక్స్ట్ f of -1.5. సో -1.5 అంటే ఏంటి, 1/-1.5. సో దీని ఏం రాయొచ్చు, -10/15 రాయొచ్చు. 5 2s 5 3s. సో -20ని 3తో డివైడ్ చేయండి. సో 0.36 18 36 18 వస్తుంది. అంటే సో 0.66666 వస్తుంది కనుక దాన్ని ఏం రాయొచ్చు, 0.67 రాయొచ్చు. నెక్స్ట్ f of -1 is equal to -1. f of నెక్స్ట్ f of -0.5. సో అంటే ఏం రాయొచ్చు, 1/-0.5. సో అంటే ఏం రాయొచ్చు, 1/-1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు -2 అయిపోతుంది. సో ఇంటి వాల్యూస్ రాయొచ్చండి. ఈ వాల్యూస్ రాస్తే ఏంటి, -0.5 -0.67 సో -1 -2 ఇది -4 అవుద్ది, ఎందుకంటే సో 1/4 అవుద్ది. సో కనుక మనకి -1/4 అవుద్ది. ఇది మళ్ళీ 2 అవుతుంది, ఇది 1 అవుతుంది, మళ్ళీ రివర్స్ 0.67 అవుతుంది, 0.5 అవుతుంది. ఓకే, సో వాల్యూస్ అన్ని వస్తాయి. సో నెక్స్ట్ ఏం రాయాలి, డొమైన్. ఇది -2 ఇక్కడ గ్రాఫ్ గీద్దాము ఈ ప్లేస్లో. ఓకే, సో డొమైన్ ఏంటి, మనకి రియల్ నెంబర్స్ నుండి 0 తీసేయాలి. నెక్స్ట్ రేంజ్, మనం 0 తీసేస్తున్నాం కనుక సో మనం ఏ వాల్యూ వేసినా సరే 0 రాదు, ఎందుకంటే ఒక నెంబర్ని ఏదైనా నెంబర్తో డివిజన్ చేస్తే 0 రాదు. సో కనుక ఏంటి, రేంజ్ కూడా ఏంటి, మనకి r - 0 సెట్ ఆఫ్ 0. ఓకే, ఇప్పుడు మన గ్రాఫ్ ఏంటంటే ఈ వాల్యూస్ చాలా తక్కువ వాల్యూస్ మనం అలా తీసుకోవాలి. నేను ఇందాక చూడలేదు, ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు 0.25 ఉంది కదా మనకి. నెక్స్ట్ 0.5 0.75 1 నెక్స్ట్ అంటే ఎంత యాడ్ చేస్తాం మనం, 0.25కి 25 యాడ్ చేస్తే 5 వచ్చింది. 5కి 2.5 అంటే ఎంత వస్తుంది మనకి, 1.25. సో నెక్స్ట్ 1.5 ఇక్కడ కూడా అంతే. సో -0.25 సో -0.5 సో -0.75 సో -1 సో -1.25. సో ఇక్కడ కూడా అదే తీసుకుందాం. 0.5 సో 1 1.5 0.5 0.25 0.25 సో 0.5 0.75 1 1.25 1.5 1.75 2 ఇక్కడ కూడా అంతే. సో -0.25 సో -0.5 సో -0.75 సో -1 -1.25 సో -1.5 సో -1.75 సో -2. ఓకే, సో ఇప్పుడు మనకి
-2కి -0.5 రాయాలి. సో -2 ఇక్కడ ఎక్కడో ఉంటుంది. సో అది వదిలేయండి. -1.5 ఉంది. సో -1.5 అంటే ఇక్కడ -1.5. సో 1.5కి -0.5 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ -1కి -1. సో -1కి -1 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ -0.5కి 2 -2 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ -0.25కి 4 ఇక్కడ ఎక్కడో వస్తుంది. ఇక్కడ ఇప్పుడు 0.5కి 2 0.5కి 2 ఇక్కడ వస్తుంది. 1కి 1 1.5కి 0.67 ఇక్కడ వస్తుంది. సో దీన్ని మనం జాయిన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దీన్ని జాయిన్ చేస్తే -1.5కి 0.7 -1.5 ఇక్కడ వస్తుంది. అంటే మనకి గ్రాఫ్ ఇలాగా వస్తుంది అన్నమాట. ఓకేనా? సో అడగలేదు, బట్ ఏంటంటే రాసాం. నెక్స్ట్ లెట్ f(x) = x². f(x) అనేది x² గా డిఫైన్ చేశారు. g(x) = 2x + 1. g(x) అనేది 2x + 1 గా డిఫైన్ చేశారు. అయితే ఈ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ వన్ f + g of x = దీన్ని ఏం రాయొచ్చు? f(x) + g(x) అని రాయొచ్చు. అంటే ఆ రెండింటిని యాడ్ చేయాలన్నమాట. f(x) ఏంటి? x². g(x) ఏంటి? 2x + 1 అంటే x² + 2x + 1. ఇలా ఉంచేసినా పర్లేదు, లేదంటే దీన్ని a + b² x + 1² అని రాసినా పర్లేదు. సో దేర్ ఫోర్ f + g of x = x + 1² దీని బాక్స్ పెట్టండి. అయిపోయింది. ఫస్ట్ సమ్ అయిపోయింది. సెకండ్ వన్ మైనస్ ఈసారి f - g of x = దీన్ని ఏం రాయొచ్చు? f(x) - g(x) రాయొచ్చు. సో f(x) అంటే ఎంత? x² మైనస్ g(x) అంటే ఎంత? 2x + 1. సో x² - 2x - 1 అది a - b² అవ్వదు. ఇది అయింది కానీ అది అవ్వదు. సో దేర్ ఫోర్ f - g of x = ఏమొచ్చింది మనకి? x² - 2x - 1. సెకండ్ వన్ అయిపోయింది. థర్డ్ వన్ f g of x దీన్ని ఏం రాయొచ్చు మనం? f(x) × g(x) f(x) × g(x) అంటే ఆ రెండింటిని మల్టిప్లై చేయాలన్నమాట. సో f(x) అంటే ఎంత? x². g(x) అంటే ఎంత? 2x + 1 మల్టిప్లై చేయండి. 2x × x 2x³ 2x² × 1 x². సో దేర్ ఫోర్ ఏమొచ్చింది? fg of x = 2x³ + x² వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ డివిజన్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేద్దాం. f/g of x = దీన్ని రాయొచ్చు? f(x) + g(x) f(x) ఎంత? x². g(x) ఎంత? 2x² + 1. మీరు x వాల్యూ ఏం వేసినా 0 అవుతుంది కనుక ఇది ≠ 0 అని రాయవలసింది ఇక్కడ. 2x + 1 2x + 1. సో ఇప్పుడు మనం ఏంటి? దేర్ ఫోర్ f/g of x = x² / 2x + 1. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ మనం 17 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 17 ప్రాబ్లంకి వెళ్దాం. f(x) = √x ఇచ్చాడు, g(x) = x ఇచ్చాడు. అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అడుగుతున్నారు. సో లెట్ us do ఫస్ట్ వన్. ఇవన్నీ కూడా నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్ అన్నమాట. అంటే నెగిటివ్ నెంబర్స్ ఉండవు, ఎందుకంటే రూట్ ఉంది కనుక నెగిటివ్ నెంబర్స్ తీసుకోకూడదు. ఓకేనా? f + g of x = f(x) + g(x) f(x) అంటే ఎంత? √x. x ఎంత? x. g(x) అంటే x. సో దేర్ ఫోర్ వస్తుంది f + g of x = ఏమొచ్చింది? √x + x. సో సెకండ్ వన్ సబ్ట్రాక్షన్ f - g of x
is equal to f of x minus g of x. f of x and the root x minus x. So therefore f minus g of x is equal to root x minus x. So third one, multiplication. f into g of x is equal to f of x into g of x. So root x into x. Root x and then x power 1 by 2 into x. So ante x power 1. So 1 by 2 plus 1 ante 3 by 2. So ante x power 3 by 2. X by 2, 3 by 2. So therefore f g of x is equal to ఏమొచ్చింది x power 3 by 2 వచ్చింది. So fourth one, division. f by g of x is equal to f of x by g of x. f of x and the root x. So ఇది x. So దీని ఏం రాయొచ్చు మనం? సో రూట్ ఎక్స్ బై దీని రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో రూట్ ఎక్స్ ఒక రూట్ ఎక్స్ క్యాన్సిల్ అంటే ఏం మిగిలింది 1 by root x. సో వేర్ x నాట్ ఈక్వల్ టు 0. సో ఇది మాట. సో దేర్ ఫార్ ఫైనల్ ఆన్సర్ f by g of x is equal to 1 by root x. సో అయిపోయింది. నెక్స్ట్, లెట్ r be the set of real numbers. Define f from r to r. సో f అనేది r నుండి r కి రియల్ నెంబర్స్ నుండి రియల్ నెంబర్స్ డిఫైన్ చేశారు. ఎలాగా f of x equal to x plus 10. స్కెచ్ ద గ్రాఫ్. సో గ్రాఫ్ గీయమంటున్నాడు. గ్రాఫ్ గీయాలంటే ఖచ్చితంగా టేబుల్ ఉండాలి. సో ఇది ఎక్స్, ఇది వై. వై అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్. సో ఇప్పుడు మనం ఏం తీసుకుందాం అంటే మనం -10 నుండి +10 వరకు తీసుకోండి. ఎందుకు? సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 అనుకున్నాం అనుకోండి. x0 వేస్తే y10 వస్తుంది, y0 వేస్తే x0 వేస్తే y10 వస్తుంది, y0 వేస్తే x -10 వస్తుంది. కనుక -10 నుండి +10 వరకు తీసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. సో -10, -9, -8, -7, -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 ఇంకా చాలా అట్లా ప్లేస్ 6, 7, 8, 9, 10. ఓకేనా? లేదా నేను ఓన్లీ ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటాను, వై వాల్యూ 0 తీసుకుంటాను, గ్రాఫ్ గీసేస్తానంటే అలాగైనా గీయండి, ఏం ప్రాబ్లం. ఎలా తీసినా పర్లేదు. సో -10 వేస్తే ఎక్స్ వాల్యూ 0, -9 వేస్తే 1, సో -2 వేస్తే 2 రాసేసుకోండి. 4, 5, 6, 7, 8, 9, 0 వేస్తే 10, 1 వేస్తే 11, అంతే కదా. సో 1 వేస్తే 11, y0 అవ్వాలి, y0 అయిపోయింది కదా. సో y0 వస్తుంది, నాకు 0 వస్తుంది. అంటే ఇంకా అవసరం లేదు ఈ గ్రాఫ్, అంటే ఇక్కడతో చాలండి. ఎందుకు అవసరం లేదు? x0 వచ్చింది, x0 వస్తే y10 అయింది, y0 అయితే x -10 అయింది. అంటే రెండింటికి 0, ఇక్కడ 0 వచ్చింది, అక్కడ 0 వచ్చింది, కానీ మిగతాది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ గీద్దాం. x వాల్యూస్ ఏంటి? -10 నుండి 0 వరకు తీసుకుందాం. 0, -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10. x డాష్ ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇవేవి అవసరం లేదు యాక్చువల్గా. ఇది x యాక్సిస్. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇది -1, -2, -3, -4, -5, -6 and so on. -10 కి 0, -10, 0, 1, -9, -9, 1, సో -9, 1 ఇక్కడ వస్తుంది. సో 2, -8, -8, -2 ఇక్కడ వస్తుంది.
minus 7, 3, minus 6, 4, minus 5, 5, minus 4, minus 4, 6, minus 3, 7, minus 2, minus 1, next 0, 10. సో మీరు ఇప్పుడు ఇది గీస్తే మీకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఏంటి ఇది స్ట్రైట్ లైన్, ఎందుకంటే ఇది లీనియర్ ఈక్వేషన్. సో దీని డిగ్రీ 1 కనుక లీనియర్ ఫంక్షన్ అంటారు. సో కనుక దీని పేరేంటి లీనియర్ ఫంక్షన్ ఆర్ లీనియర్ ఫంక్షన్. సో ఇది y = mx + c అనే ఫార్మాట్ లో ఉంటుంది కనుక సో అంటే స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటారు. దీన్ని స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అని కూడా అంటారు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 19th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 19th ప్రాబ్లంకి వెళ్దాం. లెట్ R be a relation from Q to Q. సో రేషనల్ నెంబర్ నుండి ఇంకో రేషనల్ నెంబర్ సెట్ కి R అనేది డిఫైన్ చేశారు. డిఫైన్ బై రిలేషన్ ఎలా డిఫైన్ చేశారు? ఆర్డర్డ్ బై A, B అనేవి రేషనల్ నెంబర్స్, A - B అనేది ఇంటీజర్స్ అవ్వాలి. అంటే వాటి యొక్క డిఫరెన్స్ ఇంటీజర్ అవ్వాలి. ఏ ఇంటీజర్ అయినా పర్లేదు. షో దట్ దిస్ వన్ ట్రూ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఆర్డర్డ్ బై A, బిలాంగ్స్ టు R అయితే ఫర్ ఆల్ A బిలాంగ్స్ టు Q మాట. అంటే ఏంటి ఇక్కడ ఆర్డర్డ్ బై A, బిలాంగ్స్ టు R తీసుకోవాలి. ఫర్ ఆల్ A బిలాంగ్స్ టు Q. ఓకే, సో మనకేంటి కండిషన్? A, B అంటే A - B అవ్వాలి, బిలాంగ్స్ టు Z అవ్వాలి. సో లెట్ us take ఏంటి ఫర్ ఆల్ A బిలాంగ్స్ టు Q తీసుకుందాం. ఫర్ ఆల్ A బిలాంగ్స్ టు Q మనకేం కండిషన్? A బిలాంగ్స్ టు Q అన్న A, బిలాంగ్స్ టు Q అన్న ఒకటే. సో మనకేంటి కండిషన్? A - A అది ఖచ్చితంగా మనకి ఇంటీజర్స్ కి చెందాలి. ఓకేనా? సో A - A అంత 0. సో 0 అనేది Z కి ఉంటుంది కదా, 0 అనేది Z బిలాంగ్స్ టు అవుతుంది. సో 0 అనేది Z లో ఉంటుంది, ఇంటీజర్ అవుతుంది. అంటే ఇదేంటి? దేర్ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. Therefore it is true. Next, second one. Ordered by A, belongs to R. So A, B belongs to R అయితే సో ఇప్పుడు మనకేంటి A - B అనేది బిలాంగ్స్ టు Z అవ్వాలి. సో చూద్దాం మరి A, B అనేవి లెట్ A, B belongs to R అయితే దట్ ఎంప్లైస్ A - B ఏమవుతుంది? బిలాంగ్స్ టు Z అవుతుంది. A, B బిలాంగ్స్ టు R అయితే A - B అవుతుంది, బిలాంగ్స్ టు Z అవుతుంది. అంటే డిఫరెన్స్ చేస్తే మనకేమవుద్ది? Z లో ఉంటుంది. మరి ఇప్పుడు B, A బిలాంగ్స్ టు R తీసుకుంటే అది కూడా ఏమవుద్ది? B - A కూడా ఏమవుద్ది? అది కూడా Z అవుతుంది. అంటే ఈ రెండు సాటిస్ఫై అయింది కనుక ఇది కరెక్ట్ మాట. సో దేర్ ఫోర్ సో ఆర్డర్డ్ పేర్ A, B బిలాంగ్స్ టు R, దట్ ఇంప్లైస్ ఆర్డర్డ్ పేర్ B, A ఆల్సో బిలాంగ్స్ టు R. అంటే A - B మనం డిఫరెన్స్ ఇంటీజర్ అయితే B - A కూడా ఈ డిఫరెన్స్ ఇంటీజర్ అవుతుంది. సో కరెక్ట్. సో అంటే ఇది సాటిస్ఫై అయింది కనుక ఇది సాటిస్ఫై అయింది కనుక ఇది కరెక్ట్ మాట. నెక్స్ట్ ఆర్డర్డ్ బై A, B బిలాంగ్స్ టు R అంటే ఏంటి మనకి? లెట్ A, B బిలాంగ్స్ టు R, దట్ ఎంప్లాయిస్ ఏం చేయొచ్చు మనం దీన్ని? A - B కడతాం. A - B ఏమవుద్ది? ఇంటీజర్ అవుతుంది. అదే కదా అవ్వాలి, ఇంటీజర్ అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు B, C తీసుకుందాం. సో B, C బిలాంగ్స్ టు R, దట్ ఎంప్లాయిస్ B - C కూడా ఏమవుద్ది? ఇంటీజర్ అవుతుంది. మనకేం కావాలి ఇప్పుడు? A, C తీసుకోవాలి. సో A, C అయితే సో A, C అంటే మనం రాయాలి ఇప్పుడు A - C. ఇప్పుడు A - C కడితే అది కూడా ఇంటీజర్ అవ్వాలి. సో A అంటే మనకి ఇది. సో ఇప్పుడు A - C అంటే దీని ఏం రాయొచ్చు చూడండి. A - B ప్లస్ B - C రాయొచ్చు. అంటే ఈ రెండింటిని నేను యాడ్ చేస్తున్నాను. సో ఎందుకంటే మనకి ఈ రెండు ఇంటీజర్స్ అయినప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే అది కూడా ఇంటీజర్ అవ్వాలి. సో ప్లస్ B - B క్యాన్సిల్ అంటే నాకేమొచ్చింది? A - C. సో A - C కూడా ఏమవుద్ది? ఇంటీజర్ అవుతుంది. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. ఇట్ ఈస్ ట్రూ అంటే 3 కూడా కరెక్ట్ అన్నమాట. సో 3 కరెక్టే. నెక్స్ట్ 20th. Let F is equal to set of 1, 1, 2, 3, 0, -1, -1, -3. Be a linear function from Z to Z. Find function f of x. ఓకే, మనం ఈ రెండు తీసుకుందాం. సో 1, 1 నెక్స్ట్ 0, -1 తీసుకున్నాం. మీ ఇష్టం ఎలా తీసుకుని వస్తుంది. సో ఫంక్షన్ మనం ఏమనుకుందంటే లెట్ f of x is equal లీనియర్ ఫంక్షన్ ఏంటి? డిగ్రీ 1 ఉండాలి. అంటే ax plus b డిగ్రీ అంతా 1. ఇప్పుడు ఏసీ అండి.
సో ఇక్కడ మనకేంటి ఇది x ఇది y అంటే దీని రాయొచ్చు y is equal to ax plus b. సో ఇది x ఇది y. ఫస్ట్ ఇది వేద్దాం. 1 is equal to a into 1 plus b. సో 1 is equal to a plus b. నెక్స్ట్ ఇప్పుడు ఇది వేద్దాం. y is equal to ax plus b. సో minus 1 a into 0 plus b అంటే y వాల్యూ -1 వేసిన x వాల్యూ 0 వేసాం. -1 0 plus b. సో therefore b is equal to -1 వచ్చింది. ఇప్పుడు ఈ b వాల్యూ ఇందులో వేసేయండి. 1 is equal to a -1. ఈ -1 ఇట్సే తీసుకొచ్చింది. అప్పుడు ఏమవుద్ది a is equal to 1 plus 1. a is equal to 2 అవుతుంది. అంటే ఏ వాల్యూ వచ్చింది b వాల్యూ వచ్చింది. సో therefore మనకి ఈ ఫంక్షన్ వస్తున్నట్టే f of x is equal to a వాల్యూ ఎంత 2x - 1. దిస్ ఇస్ ద లీనియర్ ఫంక్షన్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ 21 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 21 ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ f of x is equal to x² + 3x + 5 by x² - 5x + 4. సో ఇక్కడ మనకి డొమైన్ కావాలంటే x వాల్యూ ఏమి యాక్సెప్ట్ చేస్తుంది, x వాల్యూస్ ఏవి తీసుకోవచ్చు అని అర్థమాట. ఇక్కడ x వాల్యూస్ అన్ని తీసుకోవచ్చు, కాకపోతే డినామినేటర్లో 0 అవ్వకూడదు. సో డినామినేటర్లో 0 కాని వాల్యూస్ అన్ని తీసుకోవచ్చు. సో లెట్ us take. సో గివెన్ దట్ ఒకసారి వాడు ఏదైతే ఇచ్చాడో అది రాదు. సో గివెన్ దట్ f of x is equal to x² + 3x + 5 divided by x² - 5x + 4. So denominator must not be 0. So denominator is not equal to 0. అంటే x² - 5x + 4. ఎందుకు denominator 0 అవ్వకూడదు? సో division of 0 is undefined. Division of 0 is undefined. అంటే మనం 0తో డిఫైన్ చేయలేము, డివైడ్ చేయలేము. సో దీని ఏం రాయొచ్చు మనం 4x². సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ 1 4 = 4 అంతే. 2 2 = 4 అవుతుంది కానీ అవసరం లేదు మనకి, ఇది అవసరం లేదు. సో కనుక దీని ఏం రాయొచ్చు x² - x - 4x + 4 is not equal to 0. ఈ రెండు ఒక గ్రూప్, ఈ రెండు ఒక గ్రూప్. ఇందులో x కామన్ తీయండి x - 1. ఇందులో -4 కామన్ తీయండి x - 1 is not equal to 0. ఇప్పుడు x - 1 కామన్ తీయండి x - 4 is not equal to 0. అంటే x - 1 is not equal to 0 or x - 4 is not equal to 0. X is not equal to 1 or x is not equal to 4. So therefore domain ఏంటి, అన్ని నెంబర్స్ తీసుకోవచ్చు. డొమైన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్ అన్ని తీసుకోవచ్చు, కానీ ఆ రియల్ నెంబర్స్లో 1, 4 ఉండకూడదు. సో ఆ 1, 4 తప్పించి అన్ని తీసుకోవచ్చు. The function f is defined by f of x equal to 1 - x 1 x + 1. So draw the graph. దీనికి గ్రాఫ్ డ్రా చేయమన్నాడు. సో let it be y. సో y is equal to 1 - x అవుతుంది. x less than 0 అయితే y is equal to 1 అవుతుంది. y is equal to 1 అవుతుంది. If x is equal to 0, y is equal to x + 1 అవుతుంది. If x is greater than 0. సో చిన్న టేబుల్ వేసేద్దాం, ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఎక్స్ వై ఇప్పుడు ఏంటి, x less than 0 తీసుకోవాలి, 0 తీసుకోవాలి, 1 తీసుకోవాలి. సో -3 -2 -1 0 1 2 3 తీసుకోండి. సో -3 అంటే లెస్ దాన్ 0. సో లెస్ దాన్ 0 కనుక x వాల్యూ ఇది తీసుకోవాలి. సో అంటే ఏంటి 1 - -3 అంటే 4 అవుతుంది. ఇది కూడా 1 - -2 అంటే 3 అవుతుంది. 1 - -1 అంటే 2 అవుతుంది. x 0 అయితే మనం ఏంటి తీసుకోవాలి, డైరెక్ట్గా 1 తీసుకోవచ్చు, ఇంకేమీ అవసరం లేదు. ఓకేనా. x గ్రేటర్ దాన్ 0 అయితే తీసుకోవాలి. 1 + 1 2 అవుతుంది. సో 2 + 1 3 అవుతుంది. 3 + 1 4 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం గ్రాఫ్ గీసినట్లయితే x యాక్సిస్ x డాష్ యాక్సిస్ 0 1 2 3 4 5. So -1 -2 -3 -4 1 2 3 4 5 6 y axis. ఇది y dash axis. So -1 -2 -3 -4 -5. -3, 4 -3, 4 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది.
-2, 3 ఇక్కడ వస్తుంది. -1, 2 ఇక్కడ వస్తుంది. సో 0, 1 ఇక్కడ వస్తుంది. 1, 2 2, 3 3, 4 సో ఈ విధంగా వస్తుందన్నమాట. సో వాడు ఇచ్చిన కండిషన్కి గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎగ్జాంపుల్స్, రియల్ నెంబర్స్, రియల్ ఫంక్షన్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లోని అన్ని ఎగ్జాంపుల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ. సో ఎగ్జాంపుల్ కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో సూపర్ స్టార్, మామూలు ఎక్సలెన్స్, ఎక్స్ట్రాఆర్డినరీ అని టైప్ చేయండి. అదేవిధంగా మీ యొక్క పేరు, మీ యొక్క కాలేజ్ పేరు, మీ యొక్క ఊరు పేరు కూడా టైప్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీనికి సంబంధించిన 10 లాజికల్ బిట్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎగ్జామ్ కూడా రాయండి. బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ కేర్. బౌ.